వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన మార్క్ బ్రాండ్ రాజకీయాలను వీడడం లేదని చెబుతున్నారు రాజకీయ పండితులు. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన క్రిమినల్ పాలిటిక్స్ ని నేటికి ఆయన నమ్ముకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎన్ని అబద్ధాలు చెప్పారో అంతగా క్రిమినల్స్ ని సైతం వెనకేసుకొచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన పరకామణి చోరీ చిన్న కేసు అన్నారు జగన్. ఇది చిన్న కేసు ఎలా అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించినా ఆయనకు తప్పు కనిపించడం లేదు. ఇక మాచర్లలో జంట హత్య కేసుల్లో పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారని పోలీసుల విచారణలో తేలినా అది అబద్ధపు కేసు అంటారు జగన్. పిన్నెల్లి సోదరులకి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. అన్నిటికంటే సీరియస్ అంశం ఏంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టీపై ఆయన అభాండాలు వేశారు. అధికార పార్టీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి కారణం ఏంటంటే గోపీనాథ్ జెట్టి తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని విదేశీ న్యాయస్థానాలను ఒప్పించి మరీ విమానంలో భారత్ కి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. గంగిరెడ్డికి రక్తచందనం డాన్ అనే పేరుంది. పుష్పని మించిన అక్రమాలు, అవినీతికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ అని చెబుతారు. తనకు అడ్డొచ్చిన పోలీసులను సైతం ఆయన బెదిరిస్తారని కేసులు కూడా ఉన్నాయి. అలాంటి రక్తచందనం డాన్ ని అరెస్ట్ చేసినందుకు ఐపీఎస్ అధికారి గోపీనాథ్ జెట్టీపై జగన్ కి కోపం వచ్చింది. అంతే, ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో గోపీనాథ్ జెట్టీకి నిజాయితీపరుడు, సమర్థుడిగా పేరుంది. జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ మన్యంలో పెరిగిన గంజాయితో పాటు దాని మూలాల్ని పెకిలిస్తున్న జెట్టీపై జగన్ అహంకారం ప్రదర్శించారంటూ పోలీసులు మండిపడుతున్నారు. ఈ తీరే జగన్ ని మరోసారి ముంచడం ఖాయమని చెబుతున్నారు ఎనలిస్టులు. జగన్ వాటిని సవరించుకుంటారా లేదా అనేది చూడాలి.